లీవ్ డ్రగ్స్ సేవ్ లైఫ్స్ ఈ ఒక అవగాహన కార్యక్రమానికి ఇక్కడకు విచ్చేసిన మన నంద్యాల ఎంపీ, అదేవిధంగా పార్లమెంట్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శబరి గారికి, అదేవిధంగా నా సిఐ గారికి, ఎవరైతే ఈగల్ టీం ఉన్నారో, స్టూడెంట్ లీడర్స్ ఉన్నారో, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నంద్యాలకు గతంలో కూడా నేను రావడం జరిగింది. గతంలో మేడం నారా లోకేష్ గారి యువగళం ప్రోగ్రాంకు నేను రావడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో ఫస్ట్ స్పీచ్లో నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను మ్యామ్, భారతదేశ చరిత్రలోనే నంద్యాల పార్లమెంట్కు ఒక గుర్తింపు ఉంది మ్యామ్. అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రధానిని చేసిన పార్లమెంట్ నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది నంద్యాల. మరి అటువంటి నియోజకవర్గం నుంచి మీరు ఒక మహిళ, మీరు భారీ మెజారిటీతో పార్లమెంట్కు ఎన్నికై అక్కడ మీ గళాన్ని వినిపిస్తూ, ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏ సమస్య అయినా సరే, ఏదైనా సరే మీ గళాన్ని వినిపిస్తూ మీరు ఏదైతే ముందుకు వెళ్తున్నారో చాలా అభినందనీయం మ్యామ్, చాలా అభినందనీయం. అదేవిధంగా వినాలి ప్లీజ్, సైలెంట్. అదేవిధంగా మ్యామ్, ప్రస్తుతం ఏదైతే లీవ్ డ్రగ్స్ సేవ్ లైఫ్స్ అనే మాట ఏదైతే మనము ఇప్పుడు పెట్టామో, దీనికంటే కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు డ్రగ్స్ వద్దు బ్రో అన్నారు మ్యామ్. తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి పబ్లిక్లో ఏదైనా క్యాచీ టైటిల్ ఉంటే విజనరీ లీడర్ అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఊరికే అనలేదు మ్యామ్, నారా చంద్రబాబు నాయుడు గారిని. డ్రగ్స్ వద్దు బ్రో, ఈ మాట ఏదైతే ఉందో మ్యామ్ చాలా క్యాచీ. ఇది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. అంటే విద్యార్థుల గురించి మహానుభావులు ఎంతోమంది చాలా చెప్పారు, అదంతా చెప్తే వినే పరిస్థితుల్లో ఈనాటి విద్యార్థులు లేరు. సార్ కూడా పాపం ఇందాక చాలా కష్టపడి చెప్పారు క్రమశిక్షణ గురించి. అన్నీ కూడా క్రమశిక్షణ గురించి, ఒక విద్యార్థి ఎంత చదివి ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా సరే క్రమశిక్షణ లేకపోతే అతని ఆ విద్య ఏదైతే ఉందో దానికి విలువ ఉండదు. కాబట్టి దయచేసి అందరూ క్రమశిక్షణగా ఉండండి. ఇప్పుడు మన ప్రోగ్రాం ఏదైతే ఉందో అది మనం స్టార్ట్ చేద్దాం. శబరి గారితో ఇప్పుడు క్వశ్చన్స్ మనం విద్యార్థుల దగ్గర నుంచి తీసుకుంటాం మ్యామ్ దీని మీద. దానికి ముందు మ్యామ్ నా ఒక ప్రశ్న మీకు. ఫస్ట్ మ్యామ్, మీరు ఒక విద్యార్థి దశ నుంచి వచ్చారు, మనందరం అక్కడి నుంచే వచ్చాము. మీ విద్యార్థి దశలో ఇటువంటి ఎప్పుడన్నా కనుచూపు మేరలో మీరు ఏమన్నా విన్న సంఘటనలు కానీ చూసిన సంఘటనలు కానీ ఉన్నాయా మ్యామ్? ఏదైతే ఈ కాలంలో ఏవైతే మనం డ్రగ్స్ అంటున్నామో, గంజాయి అంటున్నామో, ఇటువంటివన్నీ వింటున్నాము. మన విద్యాభ్యాసం ఏదైతే మనం చదివేటప్పుడు ఇటువంటివి ఎప్పుడన్నా మీరు వినున్నారా మ్యామ్ అసలు అలాంటివి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రొడక్షన్ యూ హ్యావ్ గివెన్, సచ్ అ నైస్ ఇంట్రొడక్షన్. మీరు నా ఎక్స్పీరియన్స్ గురించి అడిగారు. నేను ఒక డాక్టర్గా ఎంతోమంది పేషెంట్లను చూశాను. డ్రగ్స్కి బానిసయ్యి చిన్న చిన్న పిల్లలు, ఒక 12 సంవత్సరాల పిల్లల నుండి 30 years లోపల ఎన్నో, అసలు మాకు డాక్టర్లుగానే వాళ్ళ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవాళ్ళం. అంత చాలా ఫియర్స్గా, ఎంతో రూడ్గా ఉండేవాళ్ళు అనమాట. ఒకటే చెప్పేది, ఈ డ్రగ్స్ ఏదైతే బానిసగా మారిపోతారో ఇట్ మీన్స్ మీ జీవితమే పోగొట్టుకుంటున్నారు. మీ జీవితమే కాదు, మీ తల్లిదండ్రుల జీవితము, మీ కమ్యూనిటీ, మీ ఫ్యామిలీ మొత్తం, మీ ఇంట్లో వాళ్ళ జీవితాలే నాశనం చేస్తున్నారని అయితే నేను చెప్పగలుగుతాను. అండ్ ఇట్ ఈస్ లీడింగ్ టు సో మెనీ క్రైమ్స్ ఆల్సో. మీరు గమనిస్తే మ్యాక్సిమం క్రైమ్స్ మన దేశంలో కానీ ప్రపంచంలోనే ఎక్కడైనా మనం తీసుకుంటే ఆ క్రైమ్స్ 80% ఆఫ్ ద క్రైమ్స్ ఆర్ కమిటెడ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్. సో మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎంతో చక్కనైన లైఫ్ మన తల్లిదండ్రులు మనకిచ్చారు. ఆ లైఫ్ని మనము సేఫ్ గార్డ్ చేసుకొని దానికి వాల్యూ యాడ్ చేసి రెస్పెక్ట్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలే. కానీ సొసైటీ మనము పిన్ పాయింట్ చేసి అరే వాడు డ్రగ్ అడిక్ట్రా, డ్రగ్స్ తీసుకుంటారు అనే మాట మనకొద్దు. మీ లైఫ్ మీ చేతుల్లో ఉంటుంది. సో యూ ఆల్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ అండ్ గెట్ ఇట్ రైట్. అదొకటే నేను చెప్పగలుగుతాను. రైట్, వెల్ ఆన్సర్ మ్యామ్. క్వశ్చన్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ అండి. స్టూడెంట్స్ నుంచి ప్రశ్నలు ప్రారంభిద్దాం. మొదటి ప్రశ్న. Good morning ma'am, myself Sheikh Sana Sabiha, I am from Sri Vignan Junior College.
I am from Sri Vignan Junior College. You are the role model to all the students who all present here. If it is possible, please once visit our college to motivate the students and become success in their life like you. And my question is, మాదక ద్రవ్యాలు ఎందుకు పెరుగుతున్నాయి? డ్రగ్స్ ఎందుకు పెరుగుతున్నాయి అని ఆ అమ్మాయి సబిహా అడిగింది. దానికి రీజన్ ఎవరు? ఎందుకు పెరుగుతున్నాయి అంటే దానికి రీజన్ ఎవరు? దానికి కారకులు ఎవరు? ఇట్ ఈస్ నాట్ గవర్నమెంట్స్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఎనీ వన్. అది మీరు ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళ వల్ల ఇట్స్ ద మెయిన్ రీజన్ డ్రగ్స్ పెరుగుతున్నాయి. మన దేశంలో చూస్తే ఇప్పుడు ఒక 5 years నుండి స్పెషల్లీ మన రాష్ట్రంలో చాలా మటుకు స్వీప్ చేసేస్తున్నాం. ఈ డ్రగ్స్ లేకపోతే డ్రగ్ ట్రాఫికర్స్, డ్రగ్ తీసుకున్న వాళ్ళు అందరినీ కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి నిమిషం తనిఖీ చేసుకుంటా, ప్రతి నిమిషం అలర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి డ్రగ్స్ అనేది తగ్గాయి కానీ ఎక్కలేదు సిన్స్ 5 years, సిన్స్ 2-3 years. అదే కనుక మనము 2019 ఆ టైంలో చూసుకుంటే మాత్రము డ్రగ్స్ మరి ఏ విధంగా ఏర్లైపారాయి రాష్ట్రంలో. లిటరల్గా మన్యం అనే ఊర్లో కొన్ని వేల ఎకరాల డ్రగ్స్ని పండించేవాళ్ళు. ఐ విల్ నాట్ మెన్షన్ ద నేమ్స్, బట్ పండించేవాళ్ళు. ఈరోజు సీఎం గారు లోకేష్ అన్న వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఎంతో అలర్ట్ అయ్యి వేల కోట్లు విలువ చేసే డ్రగ్స్ని పట్టుబడుతుంది. అట్లాగే ఎందుకు మన నందికొట్కూరులో రీసెంట్గా మన సిఐ గారు మన ఈగల్ టీం వాళ్ళు పట్టుకున్నారు. ఇట్స్ సచ్ అ బిగ్ ఇది స్టెప్ ఇన్ ఆర్ నందికొట్కూరు. దాని తర్వాత అందరికీ ఒక భయం అంటూ వచ్చింది. సో ఇది తగ్గుతుందే కానీ ఎక్కట్లేదు. బికాజ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ ఆన్ అలర్ట్ టుడే ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మ్యామ్ ఇక్కడ వెయిట్ బ్రదర్, ఒక్క నిమిషం. నాగరాజు వెయిట్. మేము వాస్తవంగా మీరు చెప్పినట్టు అంటే 19 అని మెన్షన్ చేశారు. అది మన దౌర్భాగ్యమో దురదృష్టకరమో గత ప్రభుత్వంలో చాలా విచ్చలవిడిగా డ్రగ్స్ అదే సంథింగ్ ఏదైనా డ్రగ్స్తో కూడిన మాదక ద్రవ్యాలు అనుకోండి మేము విచ్చలవిడిగా పారే దాని మూలాలను తీసివేసేందుకు ఏవైతే ఆ రూట్స్ నుంచి పెగిలివేసేందుకు మన టీమ్స్ ఏవైతే ఈగల్ టీమ్ గారు ఉన్నారో మా డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు మ్యామ్. అయితే దీనికి అధికారులు రాజకీయ నాయకులతో పాటు ఇది అధికారులు రాజకీయ నాయకులు ఒక్క బాధ్యతే కాదు మ్యామ్, మనందరి బాధ్యత. కాబట్టే మనము వీళ్ళని మోటివేట్ చేయడానికి వచ్చాం మ్యామ్. ఇక్కడ ఒక సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. ఒక 20 years ముందు మ్యామ్ HIV AIDS మ్యామ్ మీరు వినుంటారు. మనం జనరల్గా ఏ స్థాయిలో HIV వద్దు అటువంటి ప్రచారం ఏ స్థాయిలో చేసామో అంతకంటే డేంజర్గా ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలది ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది మ్యామ్. ఆనాడు దానికి వైద్యం లేదు, నివారణ ఒక్కటే మార్గం, ఇటువంటివి HIV వైద్యం లేదు కదా మ్యామ్. దీనికి కూడా అంతే మ్యామ్, నివారణ ఒక్కటే, అది డ్రగ్స్ వద్దు బ్రో, అదొక్కటే దీనికి మార్గం, వేరేది ఏం లేదు. కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ప్రతి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఏదైతే మీరు ఈ నెరేటివ్ స్టెప్ తీసుకున్నారో మేము చాలా అభినందనీయం. మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నాము. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. Good morning, respected ma'am and chief guests present here. You already visited our college as last week. We are proud for that and we have taken you as a role model for our government junior college. My question is, విద్యా సంస్థలోకి డ్రగ్స్ రాకుండా మీరు ఏ చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? చట్టబద్ధంగా ఏ చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? మనందరికీ తెలుసు నేషనల్ వైడ్ మనకు కొత్త ఇప్పుడు స్కీమ్స్ వస్తున్నాయి. అట్లాగే ఇంటర్న్షిప్ కార్యక్రమాలు వస్తున్నాయి. మన రాష్ట్రంలో వచ్చేసి గత ప్రభుత్వం టైంలో స్కూల్స్ చిన్న పిల్లలకు కూడా చాక్లెట్స్ రూపంలో డ్రగ్స్ ఇవ్వడము చూసాము. అట్లాగే కాలేజెస్లో కూడా డ్రగ్స్ సప్లై చేయడం చూసాము. దాన్ని ఐడెంటిఫై చేసి
దాన్ని అరికట్టాలి అంటే వీ హ్యావ్ స్టార్టెడ్ ఎవ్రీ ఇనిషియేటివ్ స్టెప్. మీరు డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చారు, వివిధ కాలేజెస్ స్కూల్స్ నుంచి వచ్చారు. అవేర్నెస్ క్యాంప్స్ రెగ్యులర్గా వెళ్తున్నాయి. ప్రతి స్కూల్లో ఈగిల్ క్లబ్స్ ఏర్పాటు చేశాము, ఈగిల్ టీమ్స్ ద్వారా ఈగిల్ క్లబ్స్ ఏర్పాటు చేశాము. అట్లాగే మీకు ఇంటర్న్షిప్ కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ముందుకు తీసుకెళ్ళాం. అది ఏంటంటే సోషల్ మీడియాలో అవేర్నెస్, అట్లాగే కమ్యూనిటీ అవేర్నెస్, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాము, స్పెషల్లీ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. అండ్ లాస్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ ఆర్ సిఐ గారు ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద సీరియస్నెస్ ఆఫ్ ద లాస్. ఒకవేళ డ్రగ్స్ తీసుకోవడం కానీ లేకపోతే ట్రాఫిక్ చేయడం కానీ పట్టుపడ్డారే అనుకో, కొన్ని రాష్ట్రాలలో ప్లస్ ఈవెన్ మన రాష్ట్రంలో కూడా సివియారిటీ విల్ బి వెరీ ఇట్ విల్ బి వెరీ సివియర్ పనిష్మెంట్. అట్లాగే కొన్ని స్టేట్స్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఐ థింక్ హిమాచల్ ప్రదేశ్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది. అలాంటి స్టెప్స్ చాలా చాలా తీసుకుంటున్నాము. ముందు ఖచ్చితంగా వాళ్లకు డ్రగ్ ట్రాఫికింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ప్రాపర్టీస్ని కూడా సీజ్ చేసే విధంగా మనం ముందుకు వెళ్తున్నాము. అట్లా కొన్ని కోట్ల ప్రాపర్టీస్ ఇప్పటికీ సీజ్ చేసామనుకుంటా. సో దీస్ ఆర్ ద ఇనిషియేటివ్స్ వీఆర్ టేకింగ్. అండ్ డ్రగ్స్ అనే పేరు ఎత్తుతేనే భయపడే స్థాయిలో మన ఆంధ్ర రాష్ట్రం ఉండబోతుంది. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా, ఎవరైనా తీసుకోబోతున్నా ప్రతి ఒక్కరిని, ఈరోజు మీరు అనుకోవచ్చు ఆడ కూర్చొని అందరూ మాట్లాడుతున్నారు కానీ మన పోలీస్ టీమ్, మన డిపార్ట్మెంట్ మీ పైన డ్రోన్స్ కదులుతూనే ఉన్నాయి. మీకు తెలుసా? సారీ, మీకు ఆ సీక్రెట్ బయట చెప్పినందుకు సారీ, కానీ మీ పైన డ్రోన్స్ తిరుగుతూనే ఉంటాయి. ఆ డ్రోన్స్ మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏమన్నా డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు కానీ ఈవెన్ ఆల్కహాల్ కూడా తీసుకుంటే మీ పేరు అక్కడ ఎంటర్ అయిపోద్ది, బుక్లో ఎంటర్ అయిపోద్ది. కంటిన్యూస్ వాచ్ ఆన్ యూ విల్ బీ దేర్. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు. టేక్ లైఫ్ సీరియస్లీ. మీరు ఏదైనా చెయ్యాలన్నా, మీ జీవితంలో సక్సెస్ అవ్వాలన్నా లైఫ్ని సీరియస్గా తీసుకోండి, కానీ ఇలాంటి వీక్నెస్లకు బానిసగా కావద్దు అని నేను చెప్పగలుగుతాను. విద్యార్థులకు ఏ స్వీట్ వార్నింగ్, అదేవిధంగా అంతకు మించి సివియారిటీ ఉంది మేడం చెప్పిన దాంట్లో. Good morning ma'am, myself B. Harita, I am from Sri Vignan Junior College. Ma'am, we want to visit our college once and motivate the students. Ma'am, my question is, పోలీసులు మరియు ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? సిఐ గారు చెప్తే బాగుంటుంది. గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ స్టూడెంట్స్. అట్లే మనకు వచ్చిన ఈగల్ టీం వారికి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఒకసారి వినండి అమ్మా. మనకు డ్రగ్స్ గురించి మనకు ఇందాక మేడం గారు సార్ కూడా చెప్పారు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని. నియర్లీ కరోనా టైం నుంచి మనకు డ్రగ్స్ అనేది స్టార్ట్ అయింది. అది స్లోగా అండర్ విజిల్ కంటే మన దృష్టి కంటే అది కింద ఉండి పెరుగుతూ వచ్చింది. అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నది. కానీ అప్పుడు మనం ఎక్కువ అప్పుడున్న సారీ టు సే అప్పుడున్న గవర్నమెంట్ ఎక్కువ మేజర్గా లిక్కర్ మీద కాన్సన్ట్రేషన్ చేయమని అప్పుడు మాకు ఎక్కువ అవే ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. మేము ఎక్కువ శాతం ఆ లిక్కర్ అంటూ ప్రస్తుత సీఎం గారు వెంటనే దాని తీవ్రత గుర్తించి స్టార్టింగ్ స్టేజ్లోనే ఒక ఆర్గనైజేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సపరేట్గా క్రియేట్ చేశారు. దాని పేరే ఈగల్. ఈగల్ అంటే ఎవరైనా అబ్రివేషన్ చెప్తారా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఈగల్ అంటే ఎవరైనా అబ్రివేషన్ చెప్తారా? ఒక ఈగల్ ఫర్ అనే ఒక సపరేట్ వింగో కొలాబరేషన్ విత్ లోకల్ పోలీస్ తో పాటు టీం ఏర్పాటు చేసి ముఖ్యంగా ఎవరైతే మనకు మేజర్గా డ్రగ్స్ కంటే కూడా గంజాయి తీవ్రత అనేది ఎక్కువ ఉంది. ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? అదర్ స్టేట్ మనకు ఒరిస్సా, రాయగడ్డు,
జబల్పూర్ ఈ ఏరియా నుంచి ఇక్కడ వాళ్ళు అక్కడికి పోయి తీసుకుంటారు. అక్కడ కల్టివేషన్ ఫ్రీ, అక్కడ కల్టివేషన్ మనంత స్ట్రిక్ట్ లాస్ అక్కడ లేవు, బట్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అక్కడ ఉండదు కాబట్టి కొంచెం అక్కడ ఫ్రీగా అవైలబుల్ దొరుకుతుంది. అక్కడ నుంచి తెచ్చుకొని మన దగ్గరికి తెచ్చుకొని చిన్న చిన్న ప్యాకెట్లు దాన్ని ప్యాకింగ్ చేసి ఒక్కొక్క ప్యాకెట్ 500 లెక్కన స్టూడెంట్స్కు అడిక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఎక్కువ మేజర్గా స్టూడెంట్స్ ఏదంటే క్యూఆర్సిటీతో నేర్చుకుంటారు. ఫస్ట్ ఏముందో చూసాం, ఒకసారి ట్రై చేసాం ఇది ఎట్లుందని. దాని తర్వాత అది అడిక్షన్గా మారి అడిక్షన్ నుంచి మళ్ళీ క్రైమ్గా కన్వర్ట్ అవుతుంది. ఇది మేజర్గా ముఖ్యంగా మీకోసం ఈరోజు కేటాయించిన కారణం ఏంటంటే ఇది 20 నుంచి 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ శాతం, అంటే మేము రీసెర్చ్ చేసే కేసులు అయితేనేమి, మేము రైడింగ్ చేసే కేసులు అయితే మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో అడిక్షన్ అయిపోయి కన్జ్యూమేషన్ అయ్యి కేసుల వరకు రిజిస్టర్ చేస్తున్నాం. మనం రీసెంట్గానే నందికొట్టుకులో చూసారా, లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 3 గంజాయి కేసులను దాదాపు 12 మందిని, అంటే సెల్లర్స్ను, పెడ్లర్సు, వాళ్ళ ట్రాన్స్పోర్టర్స్ మొత్తం అందరినీ కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ చేసినాము. చేయడం వల్ల వాళ్ళు ఇంకా ఇప్పుడు సబ్ జైల్లో ఉన్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రుల యొక్క కౌన్సిలింగ్ కానీ సూపర్విజన్ కానీ పిల్లల మీద లేకపోవడము, ఈజీ మనీ డబ్బు కావడం కోసం నేర్చుకోవడము, దానికోసం ఫస్ట్ కన్జంప్షన్ నేర్చుకొని తర్వాత సెల్లింగ్కు దిగుతున్నారు. ఒకసారి సెల్లింగ్ అలవాటు పడితే, కన్జంప్షన్ అలవాటు పడితే ఇంకా కావాలని నెక్స్ట్ డే కావాలని అడిక్షన్ అయిపోయి ఇంట్లో తల్లిదండ్రులు కూడా గొడవపడి ఇంట్లోంచి బంగారు డబ్బులని బలవంతంగా తీసుకుని వచ్చి కొన్ని చేసే స్థితికి వచ్చిందన్నమాట. దీనికి అందరికీ మేజర్గా మీ స్టూడెంట్స్లో అవగాహన ఉండాలా. అట్లే మీరు కూడా మీ పక్కన ఇట్లాంటి జరుగుతుంటే సమాచారం ఇవ్వాలా. మాకు ఇవ్వలేని ధైర్యం లేనప్పుడు మీకు ఇంకా ఒక ఈగల్ టీం ఉంది. దానికి మన ఐజీ సారు, జిల్లా స్టేట్కి ఐజీ సారు రవికృష్ణ సార్ అని వినింటారా పేరు? రవికృష్ణ సార్ ఐజీ సార్ వచ్చేసి మన కర్నూలు ఎస్పీగా కూడా చేశారు. కప్పట్రాలను దత్తత తీసుకొని చాలా డెవలప్మెంట్ చేశాడు. ఆ సార్ ఇప్పుడు జిల్లాకు స్టేట్కి అంతా ఇన్ఛార్జ్ ఉన్నాడు. మళ్ళీ ఈగలకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఎవరికైనా ఐడియా ఉందా టోల్ ఫ్రీ నెంబర్? చెప్పండి అమ్మా, మీరే చెప్పాలా, టోల్ ఫ్రీ నెంబర్ చెప్పాలా ఈగల్ టీంకు. మేడం చెప్పింది మీరు చెప్పాలా? వెరీ గుడ్. 1972 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఎనీ టైం మీరు మీ కుటుంబ సభ్యులు కానీ, మీ బంధువులు కానీ, మీ పక్కన ఉన్న స్టూడెంట్స్ కానీ, కొలీగ్స్ కానీ దానికి గంజాయికి అలవాటు పడుతున్నారని మీకు తెలిసిన వెంటనే ఇమీడియట్గా మీరు చేయాల్సింది 1972 కాల్ చేయాలా. చేస్తే ఒక జీవితాన్ని మీరు నిలబెట్టిన వారు అవుతారు. చేస్తారా? షూర్గా చెప్పాలి నాకు. ఓకే, ఇది మేజర్గా మేము చేసుకున్న రైడింగ్స్ కానీ, టీమ్స్ కానీ, విజిలెన్స్ కానీ, కల్టివేషన్ ఎక్కడ ఉందంటే దాన్ని ఐడెంటిఫై చేసుకుని డిస్ట్రాయ్ చేయడం కానీ ఇవన్నీ మా డిపార్ట్మెంట్ తరఫున అవుతుంటుంది. వేరే విధంగా దొరికితే దాని తగ్గట్టు NDPS అని ఒక యాక్ట్ కింద కేసులు రిజిస్టర్ చేసి రిమాండ్ చేస్తున్నాం. ఈ ఫర్దర్గా కంటిన్యూ అవుతాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరించారు. పిల్లలు 1972 గుర్తుపెట్టుకొని ఉన్నారు. ఇందాక సార్ చెప్పారు, పర్లేదు శ్రద్ధగా వింటున్నారు సార్. మేడం, నా నుంచి మీకు అంటే మీరు మీ గళాన్ని పార్లమెంట్లో వినిపిస్తారు, అదేవిధంగా మన నారా లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రి గారికి కూడా చెప్తారు. కాబట్టి మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం, ఇప్పుడు కూడా నాకు తెలిసి బహుశా ఉండుంటాయి, పెద్దల మాట సద్దన్నం మూట, ఇటువంటివన్నీ వింటూ ఉంటాం కదా మేము. అదేవిధంగా మన ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళ చరిత్రలు కూడా ఉండేవి మేము. అయితే ఇక్కడ ఇంకొకటి మనం చేయొచ్చు మేము. ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఈ డ్రగ్స్, ఈ మాదక ద్రవ్యాల గురించి ఒక చాప్టర్ పెట్టి దీనివల్ల నష్టాలేంటి, ఇవి తీసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ ఎలా నాశనం అయిపోతుంది, అసలు ఇవి ఏంటి అన్నది ఒక్కటి యాడ్ చేస్తే ఒక సబ్జెక్టు, అది మీ నుంచి పార్లమెంట్లో అంటే దేశం మొత్తం మీద ఈ చర్చ వస్తే బాగుంటుంది మ్యామ్. అదొకటి. అదేవిధంగా మన
ముఖ్యంగా మన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి కూడా చెప్తే బాగుంటుందని నా చిన్న రిక్వెస్ట్ మ్యామ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నాం. Good morning, madam. Myself K. Lokesh. I am studying Sri Vignan Junior College. I ask a question. What are the biggest causes of drugs addiction among youth today? డ్రగ్స్ కాజ్ అంటూ నేను ముందే చెప్పాను. ఏదో ట్రై చేద్దాము అని ఫస్ట్ మొదలవుద్ది. డ్రగ్స్ అనేది ఇట్ ఈస్ ఇన్ మెనీ ఫార్మ్స్, ఈవెన్ చాక్లెట్స్, గమ్మీస్, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇంజెక్టబుల్స్, ఇవన్నీ కూడా పార్టీయింగ్ కల్చర్ ఎక్కువైపోయింది. ఫస్ట్ థింగ్, ఏది జరిగినా, నష్టం జరిగినా, మంచి జరిగినా పార్టీ, అరే పార్టీ పోదాంరా అని. అక్కడ ఒక 10-20 మంది కూర్చుంటారు, ఎవడో ఒకడు ఏది ట్రై చేద్దాము అని. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. మెయిన్ కాజ్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్, ఐ సే యాజ్ అ డాక్టర్, ఇస్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మొదలయ్యేది డిపెండెన్సీ వచ్చేస్తుంది డ్రగ్స్కి. సో అందరూ కూడా ఒకటి మనం అర్థం చేసుకోవాలి, డ్రగ్స్ అనేది ఇది డిపెండెన్సీ చాలా హై ఉంటుంది. వన్స్ యూ టేక్, ఒకసారి మొదలు పెడితే మళ్ళీ మళ్ళీ తీసుకోవాలి అనే డిపెండెన్సీ అనే ఒక అడిక్షన్ మొదలవుతుంది. అండ్ దర్ అదర్ రీజన్స్ ఆల్సో. డబ్బులు బాగా ఉన్నవాళ్ళు దీనికి స్పెండ్ చేస్తారు, బట్ స్టడీసే లోవర్ సోషో ఎకనామిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కూడా డ్రగ్స్కి ఎక్కువ శాతం డిపెండెన్సీ వస్తుంది అని. దేర్ మెనీ రీజన్స్, బట్ ఐ సే ఇట్ యాజ్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఒకసారి ట్రై చేద్దాం అనే క్యూరియాసిటీతోనే దిస్ ఈజ్ ఆల్ లీడింగ్ ఇన్ టు ఆల్ దిస్ థింగ్స్ అని నేనైతే చెప్పగలుగుతాను. బట్ ఓన్లీ వన్ థింగ్ నేను చెప్పేది, డు నాట్ స్పాయిల్ యువర్ లైఫ్. Thank you, madam. ఇప్పుడు మనతో మన విద్యార్థి నాయకుడు, మన ఏవిఎస్ ఫౌండర్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మన తుర్కా ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో కూడా ఈ డ్రగ్స్ దీనిపై ఒక చిన్న అవగాహన ఇవ్వమని చెప్పి ఆయన అడుగుతున్నాను. అందరికీ నమస్తే. కామన్గా ఆంధ్ర విద్యార్థి సంఘం తరపున మనం ఈరోజు నందికొట్కూరులో లీవ్ డ్రగ్స్ సేవ్ లైఫ్స్ అని చెప్పేసి మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది. నేను మొన్న వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్తే అక్కడ ఎన్ఏడి జంక్షన్ ఉంటుంది. అక్కడ ఒక ఇంటర్మీడియట్, ఒక సెకండ్ ఇయర్ ఒక అమ్మాయి బస్ పాస్ కట్టుకోవడం కోసం ఆ అమ్మాయి నడుచుకుంటూ హైవే మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద పోతూ ఉంటే డ్రగ్స్ తాగినటువంటి, బాగా గంజాయి తీసుకున్నటువంటి వ్యక్తులకు, 2 అబ్బాయిలు, వాళ్ళు ఏ మైకంలో ఉన్నా కూడా తెలియదు, ఆ అమ్మాయిని కొట్టి ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి డబ్బులను లాక్కొని వెళ్ళిపోయారు. కానీ అదే మైకంలో ఎవరైనా సరే, ఏ స్టూడెంట్ సరే ఏం చేస్తారో తెలియదు చాలామంది కూడా. మేడం గారు చెప్పినట్టు డ్రగ్స్ తీసుకున్న మైకంలో ఎవరు కూడా మృగంలాగా ప్రవర్తిస్తారు ఎవరైనా సరే. అది చాలా చాలా దారుణమైన సంఘటన. ఆ అమ్మాయికి మొహం మీద పెద్ద ఘాటు అయిపోయింది. అదే టైంలో అబ్బాయి కత్తి తీసుకుని ఏదైనా చేస్తుంటే ప్రాబ్లం అయిపోయింది. కానీ డబ్బులు తీసుకుని అలా వెళ్ళిపోయాడు. అదే విజయనగరంలో అయితే మేడం గారు ఒక కాలేజీకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ప్రిన్సిపాల్ గారు అన్నారు, ప్రసాద్ గారు అబ్బాయి చూడండి, ఇప్పుడు ఇంటికి లంచ్కి వెళ్తున్నాడు కదా, కరెక్ట్గా అబ్బాయి ఐనాక్స్ దగ్గర కరెక్ట్గా బడ్డీ షాప్ ఉంటుంది, ఆ బడ్డీ షాప్ కాడికి వెళ్ళి అబ్బాయి గంజాయి తీసుకుంటాడు, మీరు వెళ్ళి చెక్ చేయండి అన్నారు. కానీ మీరు కరెక్ట్గా ఒక అబ్బాయిని పంపిస్తే ఖచ్చితంగా ఆ అబ్బాయి అదే బడ్డీ షాప్ కాడ గంజాయి తీసుకుంటున్నాడు. అంటే ఎంత దారుణం అంటే, గంజాయి తీసుకున్న మైకంలో మన కుటుంబాన్ని నష్టపోతుంది, సమాజంలో మన భవిష్యత్తు పోతుంది, మనం ఏ దానికి పనికిరాకుండా కూడా పోతాం అనమాట. అందులో భాగంగా ఆంధ్ర విద్యార్థి సంఘం ఏవిఎస్ తరపున ప్రతి కాలేజీలో మనం కూడా అవేర్నెస్ కార్యక్రమం తీసుకురావాలి, ప్రతి జిల్లాలో అవేర్నెస్ కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి నాకు మొన్న ఏలూరులో కిషోర్ గారు, ఎస్పీ గారు కూడా మొన్న ఫోన్ చేసి అడిగారు, మనం ఈ కార్యక్రమం చేయాలి, మనం మంచిగా చేద్దాము అని. అదేవిధంగా విజయనగరంలో కూడా అంతకుముందు గతంలో ఎస్పీగా ఉన్నారు జిందాల్ గారు, ఆయన ఆధ్వర్యంలో మనం 2000 మంది విద్యార్థులతో మనం బహిరంగంగా ర్యాలీ కూడా నిర్వహించాం. అలా అనేక రకాల కార్యక్రమాలు కూడా మేము నిర్వహించుకోవడం జరిగింది. విద్యార్థుల పక్షాన ఆంధ్ర విద్యార్థి సంఘం ఇప్పుడు విద్యార్థుల పక్షాన నిలబడాలని ఉద్దేశంతోనే ఇటువంటి మోటివేషన్స్ క్లాస్ కార్యక్రమాలు కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అయితే మనందరికీ మనము ఏదో ఒక సందర్భం చేసుకొని ఈ యొక్క అవగాహన కార్యక్రమం చేయడం జరుగుతుంటుంది. కానీ దీని మీద అహర్నిశలు కృషి చేస్తూ ప్రజలకు, విద్యార్థులకు, అదేవిధంగా ఎవరైతే దీని బారిన పడి ఉంటారో వాళ్ళందరూ కూడా అవగాహన కల్పిస్తూ, ఎప్పటికప్పుడు వాళ్ళని చైతన్యపరుస్తూ
నిరంతరం కృషి చేస్తున్న ఈగల్ టీం వాళ్ళని మనము మెచ్చుకోక తప్పదు. దయచేసి వాళ్ళకు ఒక ప్లీజ్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి, ప్లీజ్. రైట్ అండి. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మన ఎవరైతే ఈగల్ టీం వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఒకసారి మాట్లాడమని చెప్పి కోరుతాం. సార్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ఎంపీ మేడం శబరి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. టౌన్ సిఐ గారికి కూడా నా నమస్కారాలు. మేము చెప్పేది ఏంటంటే డ్రగ్స్ అనేది మనిషి బతికినా కానీ చనిపోయినట్టుగా చేసేదే డ్రగ్స్. ఈ మత్తు మందుకు విద్యార్థులు బానిసైపోయి విచక్షణ రహితాన్ని కోల్పోయి తల్లిదండ్రులను కొట్టడం, తండ్రిదండ్రులను ద్వేషించడం జరుగుతూ ఉంది. చాలామంది కూడా సారు నారా లోకేష్ సారు పాదయాత్రలో, యువగలం పాదయాత్రలో చంద్రగిరిలో అదే ఎదురైంది. ఒక తల్లి వచ్చి మా అమ్మాయి గంజాయికి అడిక్ట్ అయింది సార్, డి అడిక్షన్ సెంటర్లో చేర్పించండి సిఎంసి హాస్పిటల్లో అని అడుగుతానే సారు ఆ రిక్వెస్ట్ని తీసుకొని యుద్ధం ప్రకటించారు. వాస్తవంగా అడుగడుగున పాదయాత్రలో కనపడిందంతా కూడా డ్రగ్సే. అప్పుడు యుద్ధం ప్రకటించి సపరేట్గా ఒక వింగ్ని తీసుకొని వచ్చారు. ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ టీముని తీసుకొని వచ్చారు. దానికి ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ సార్ గారు దానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. సారు విద్యార్థుల దాకా డ్రగ్స్ రాకూడదని చెప్పి ఆపరేషన్ చైతన్యం అనే పేరుతోటి లంబసింగ్, అరకు, తర్వాత చింతపల్లి, పాడేరు ఆ ఏరియాలో 1700 ఎకరాల్లో పండించే గంజాయిని డ్రోన్ కెమెరాల సహాయంతో చూసి ఒకేసారి నిర్వీర్యం చేయడం జరిగింది. రెండవది, ఎప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్లో కల్టివేషన్ స్టాప్ చేయబడిందో ఒరిస్సా ప్రాంతం నుంచి తీసుకొని వస్తుంటే ఆపరేషన్ ట్రైన్స్ అని చెప్పి మరొక ఆపరేషన్ స్టార్ట్ చేసి 81 చెక్ పోస్టులు పెట్టి 3 ఈగల్ టాస్క్ ఫోర్సులు పెట్టి చెక్ చేయడం జరుగుతూ ఉంది. డాగ్ స్క్వాడ్ ద్వారా, ఆర్పిఎఫ్ ద్వారా, జీఆర్పి ద్వారా, సివిల్ పోలీస్ ద్వారా, ఈగల్ టీం ద్వారా. చాలామంది కర్నూలు నుంచి వెళ్ళిన వాళ్ళు, నంద్యాల నుంచి జిల్లా నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడే దొరికి అక్కడే జైలుకి వెళ్ళారు. తర్వాత మన దాకా విద్యార్థుల దాకా రాకూడదు అని చెప్పేసి ఎప్పుడైతే కల్టివేషన్ ఆగిపోయిందో, ఏరే రాష్ట్రం నుంచి రావడం లేదో విద్యార్థులు H1 డ్రగ్స్ వైపు వెళ్తూ ఉన్నారు, ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వైపు వెళ్తూ ఉన్నారని చెప్పేసి ఆపరేషన్ గరుడ అని చెప్పి మరొక పేరు పెట్టి ఒకేసారి ఆంధ్ర రాష్ట్రం ఉలిక్కిపడే విధంగా అన్ని మెడికల్ స్టోర్లను రైడ్ చేయడం జరిగింది. చాలామంది లైసెన్సులు రద్దు చేయడం, వాళ్లకు ఫైన్లు వేయడం జరిగింది. దాని విషయంలో మళ్ళా సార్ కూడా మీటింగ్ పెట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ విషయంలో మినహాయింపు లేదని చెప్పి వాళ్ళని హెచ్చరించడం జరిగింది. నాలుగవది విద్యార్థుల దాకా రాకూడదు అని చెప్పి సిగరెట్ల ద్వారా, పాన్ పరోగుల ద్వారా డ్రగ్స్కు అడిక్ట్ అవుతున్నారు ప్యాషన్ కోసం అని చెప్పేసి ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అని చెప్పి మరొక ఆపరేషన్ స్టార్ట్ చేసి విద్యా సంస్థలకు 100 మీటర్స్ దూరంలో పాన్ పరాగుల మీద, గుట్కాల మీద, సిగరెట్ల మీద కానీ ఫైన్లు వేయమన్నారు. వినకపోతే కేసులు పెట్టమన్నారు. అది కూడా జరిగింది. తర్వాత మేడం గారు చెప్పినట్టుగా విద్యార్థుల దాకా రాకూడదని చెప్పి విద్యా సంస్థల్లోనే ఈగల్ క్లబ్స్ పెట్టడం జరిగింది. ఆ ఈగల్ క్లబ్స్ ద్వారా పోలీసు వాళ్ళకి చెప్పకపోయినా విద్యార్థులు చెప్తారు, విద్యార్థులు టీచర్లకు చెప్తారు, వాళ్ళు 1972కు కాల్ చేస్తారు, భవిష్యత్తును కాపాడుతారని చెప్పి అది పెట్టడం జరిగింది, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అని చెప్పి. అలాగే ఈ మధ్య కాలంలో డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో కూడా ముందుకు ఆంధ్ర రాష్ట్రం అంతా తీసుకుని వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా గమనించాల్సింది తల్లిదండ్రులు గమనించాలి, తర్వాత విద్యార్థులు గమనించాలి. విద్యార్థులు ఏం గమనించాలంటే తల్లిదండ్రులు చాలా కన్నీరు కార్చి కష్టపడి చెమట ఓర్చి మిమ్మల్ని చదివిస్తే ఇంకా మీరు వాళ్ళకు ఉపయోగపడతారు, మంచి ఉద్యోగం చేస్తారు, వాళ్ళ భవిష్యత్తును చూద్దాం అనుకునేసరికి ఈ ఎన్డీపీఎస్లో ఈ డ్రగ్స్లో చిక్కుకొని చాలామంది జైలుకి వెళ్తూ ఉన్నారు. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. 31A ప్రకారం కమర్షియల్ క్వాంటిటీలో 2 సార్లు దొరికితే వాళ్లకు డెత్ పెనాల్టీ ఉంది. కన్జ్యూమ్ చేస్తే కూడా, తాగితే కూడా కనీసం మినిమం 5 నెలలు జైలు శిక్ష ఉంది. ఎప్పుడైతే ఎన్డీపీఎస్ యాక్టులో ఎవరైతే చిక్కుంటారో వాళ్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వరు.
ఉద్యోగాలు రావు, తర్వాత భవిష్యత్తు అంధకారం అయిపోతూ ఉంది. మేడం, మేము ఈ మధ్యకాలంలో కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో జీజీహెచ్లో వార్డ్ నెంబర్ 30లో డి అడిక్షన్ సెంటర్ ఉంది మేడం. మేము నిత్యము ప్రతిరోజు మేము అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఒక అబ్బాయితో నేను మాట్లాడాను మేడం, మేమే చేర్పించాము. షరీఫ్ నగర్ పిల్లోడు, పేరు చెప్పడం లేదు. ఆ అబ్బాయిని వాళ్ళ అమ్మను కూర్చోబెట్టి అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది మేడం, నేను కొడుకు అని చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది. ఆ అబ్బాయి నా కొడుకు కాదు సార్, నన్ను కత్తితో సంపనీకి వస్తున్నాడు సార్ అని కత్తులు చూపించింది మాకు. 4th టౌన్లో కంప్లైంట్ ఇచ్చింది ఆ మేడం, వాళ్ళ అమ్మ తల్లి. తర్వాత వచ్చేసి ఆ పిల్లవాడు నన్ను రేప్ చేయడానికి వస్తున్నాడు సార్ అని అనింది. ఆ మాటకు నా హృదయం పగిలిపోయింది. చెప్తున్నా, నేను కష్టపడి సాకి పెద్ద చేస్తే తల్లిని రేప్ చేయడానికి వెళ్తా ఉన్నాడు. ఒక మానసికంగా వెళ్తున్న అమ్మాయిని కూడా ఇంటికి తీసుకొచ్చి రేప్ చేశాడు సార్ వీడు అని చెప్పింది. ఆ డ్రగ్స్ మహమ్మారిలో ఆ పిల్లోడు చిక్కుని డ్రగ్స్ కొనుక్కోవడానికి దొంగతనాలు చేశాడు. ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో ఆ పిల్లోడి మీద కేసులు ఉన్నాయి, దొంగతనం కేసులు. ఈ మధ్య కాలంలోనే ఆ పిల్లోడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తే కర్నూలు 4th టౌన్ వాళ్ళు కిడ్నాప్ కేసు పెడితే జైల్లో ఉన్నాడు. ఆ అబ్బాయికి జామీన్ కోసం అడిగితే వాళ్ళ అమ్మ కూడా జామీన్ ఇవ్వడం లేదు. ఎందుకోసం? వాళ్ళ అమ్మే భయపడుతుంది. ఆ అబ్బాయి కోసం ఒక ఇల్లు కూడా మారి వేరే ఇంట్లో ఉంది. ఈ మధ్యలోనే డిసెంబర్ 26వ తారీఖు ఆమెను పలకరించి రావడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇంకా దశలోనికి వస్తారు, మీ భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. చూడాలనుకున్న టైంలో మీరిగిన డ్రగ్స్లో ఇరుక్కుంటే మినిమం కమర్షియల్ క్వాంటిటీ కింద దొరికితే 20 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. ఈ మధ్య కాలంలో 4th టౌన్లో దొరికారు మేడం. దాంట్లో ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు, అలాగే ఒక టీచర్ కొడుకు, ఒక ఇంజనీరింగ్ స్టూడెంటు, అలాగే 2 ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు దొరికారు. మొత్తం 5 మంది జైలుకి వెళ్ళారు. ఈ మధ్య కాలంలో బెంగళూరు నుంచి MDMA తీసుకొని కొకైన్ తీసుకొని వస్తుంటే మేమే పట్టుకున్నాం మేడం. 37 లక్షలు అతని ప్యాకేజీ. అతని జీవితం అంధకారం అయిపోయింది. దయచేసి డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దండి. డ్రగ్స్ మిమ్మల్ని డమ్మీ వాళ్ళుగా చేస్తుంది, చదువు మిమ్మల్ని డైనమిక్ వాళ్ళుగా చేస్తుంది. డ్రగ్స్ మిమ్మల్ని బానిసగా చేస్తుంది, చదువు మిమ్మల్ని బాసుగా చేస్తుంది. డ్రగ్స్ మిమ్మల్ని జీరో చేస్తుంది, చదువు మిమ్మల్ని హీరోగా చేస్తుంది. అవకాశం ఇచ్చిన పెద్దలకి, స్టూడెంట్స్కి, చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. సార్, మీకు ఒక ప్రశ్న సార్. అంటే ఇక్కడ స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ పిల్లల వరకు ఉన్నారు. ముఖ్యంగా ఏ ఏజ్ నుంచి అడిక్ట్ అవుతున్నారు సార్ ఎక్కువగా? సార్, నేను ఒక స్కూల్కి వెళ్ళాను సార్. నేను స్కూల్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతానంటే, ఎందుకు సార్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్? మాకు ఊరికే లేని పొంది కల్పించినట్టయితే అన్నారు. అదే పిల్లలే 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు గంజాయి తాగి ఏరే వాళ్ళని కొడితే పోలీస్ స్టేషన్లో ఉంటే నేనే పోయి కౌన్సిలింగ్ ఇచ్చాను సార్. రెండవది, ఈ మధ్య కాలంలో కోడుమూరు దగ్గర, ప్లీజ్ మీకోసమే చెప్తున్నారు సారు, దయచేసి అందరూ వినండి ప్లీజ్. వినండి. ఒక 10 రోజులైంది, కోడుమూరు పక్కనే ఒక చిన్న గ్రామం, హై స్కూల్ నుంచి హెడ్ మాస్టర్ వచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాడు. 6వ తరగతి పిల్లోడు గంజాయి కొనుక్కున్నాడు అని చెప్పి వెంటనే మా ఈగల్ టీమ్ ఎస్ఐ గారు, నేను వెంటనే వెళ్ళి అదే రోజే అదే స్కూల్లో వాళ్ళకి అవగాహన కల్పించి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కాబట్టి దీంట్లో చిన్న పిల్లలని లేదు, పెద్ద పిల్లలు లేదు, ఆడపిల్లలని లేదు, మగవాళ్ళని లేదు, పెద్ద హై పొజిషన్లో ఉన్న వాళ్ళని కాదు, ఎవరు కాదు, అందరూ కూడా అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. మన తల్లిదండ్రులు మనకు కుడి చేత్తో తినాలని నేర్పించారు. ఆ అవగాహన మనం ఇప్పుడు ఉపయోగిస్తూ ఉన్నాం. కాబట్టి అవగాహన తెలుసుకొని, చట్టాలు తెలుసుకొని మీరు మారాలి అనేది మీరు మన భవిష్యత్తు ఆంధ్ర రహిత రాష్ట్రంగా, డ్రగ్ రహిత రాష్ట్రంగా మార్చాలంటే భవిష్యత్తు మన చేతిలో ఉంది. అందుకోసమనే ఆర్కే రవికృష్ణ సార్ IPS గారు ఎత్తుల మీద ఎత్తులు వేస్తూ విద్యార్థుల దాకా డ్రగ్స్ రాకూడదని చేస్తున్నారు. ఇలాంటి మంచి ఈగల్ టీం పెట్టాలంటే ఊరికే కాదు, IG సారు, SPలు, DSPలు చాలా బడ్జెట్తో కూడింది. అంత శ్రమ తీసుకొని ఈ ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం అనాల్సింది ఏంటంటే, డ్రగ్స్కు నో చెప్పడమే. డ్రగ్స్ వద్దు బ్రో అంటే అదే యుద్ధం చేయాల్సిన పనిలా, చైనా వాళ్ళ మాదిరి కేవలం డ్రగ్స్ వద్దు బ్రో అంటే డ్రగ్స్ ఆగిపోతుంది. ఎందుకనంటే మనం పెంట తినం కదండి, అన్నమే తింటాం కదా. డ్రగ్స్ కూడా పెంటతో సమానంగా ఎంచుకోండి, నో అని చెప్పండి డ్రగ్స్కి. ఎప్పుడైతే తాగేవాడు నో అంటాడో అమ్మేవాడు ఆగిపోతాడు, అమ్మేవాడు నో అంటాడో ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఆగిపోతాడు, ట్రాన్స్పోర్ట్ చేసేవాడు నో అంటాడో
పండించేవాడు ఆగిపోతాడు. సో ఒక్క మాట నో అని చెప్తారా? డ్రగ్స్ అంటాను, వద్దు బ్రో అనండి. డ్రగ్స్ డ్రగ్స్ డ్రగ్స్. రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం ఫైనల్గా ఒక లాస్ట్ మ్యామ్, సమయం కూడా తక్కువ ఉన్నట్టుంది. మేము మిమ్మల్ని చూస్తే 2026 జనవరిలో ఉన్నాము. మీరు ఒక డాక్టర్గా, ఒక ఎంపీగా మీరు చాలా సక్సెస్ అయ్యారు మ్యామ్. మీలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది శబరి గారు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను వీళ్ళల్లోంచి ఫ్యూచర్లో. ఇంకొకటి మ్యామ్, దీనికి మూలం ఎక్కడ అనేది నేను ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, ఇది 1999లో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసుకున్న స్లోగన్ మ్యామ్. మహిళలు ముఖ్యంగా చదువుకోవాలి, మహిళలు చదువుకుంటే మహిళల్లో చైతన్యం వస్తుంది, వాళ్ళలో చైతన్యం వస్తే కుటుంబం బాగుపడుతుందన్న ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది మ్యామ్. మన ముఖ్యమంత్రి వర్యులు కానీ, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ నిన్న అనౌన్స్ చేశారు మేము ఒక స్కూల్ దత్తత తీసుకొని చేస్తున్నారని చెప్పి. ఇంకొక సందర్భంలో నారా లోకేష్ గారు ఇంకోటి చెప్పారు మేము, నాకు తెలుగులో ఏదైతే ప్రాబ్లం ఉందో ఈ ప్రాబ్లం రాకూడదని తన కుమారుడిని ఒక తెలుగు ట్యూషన్ టీచర్ని పెట్టి ఆయన తెలుగు నేర్పిస్తున్నారు. చూడండి, తెలుగు మీద ఉన్న అభిమానం అంటే ప్రభుత్వ పరంగా ఉంది, అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా వాళ్లకు ఏదైతే ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు చేయాలి అన్నది మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కానీ ఉంది. మేము ఫైనల్గా మిమ్మల్ని అడిగే ఒక్క మాట, యాజ్ ఏ డాక్టర్, మీరు యాజ్ ఏ డాక్టర్గా ఈనాడు మనం ఎంతోమంది చిన్న పిల్లలు 2.5 సంవత్సరం పిల్లలు వాళ్ళు కూడా వచ్చి ఫోన్స్ చూస్తున్నారు, వాళ్ళు ఆటిజం వాళ్ళలో పెరిగిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. మేము ఏదైతే డ్రగ్స్ ఎంత ప్రాబ్లం అంటానో ఈ స్క్రీన్ టైం కూడా అంతే ప్రాబ్లం అని చెప్పి నేను చెప్తాను మేము. ఎందుకంటే నా దృష్టిలో అది కూడా ఒక వ్యసనమే. కాబట్టి మీరు రెండింటిని కలిపి ఏది ఎంత ప్రాబ్లమో ఒకసారి మీరు వివరించేస్తే అందరు స్టూడెంట్స్ ఉన్నారు, యాజ్ ఏ డాక్టర్గా క్లోజ్ చేద్దాం. డ్రగ్స్ గురించి మాట్లాడారు, తర్వాత స్క్రీన్ టైమ్, మొబైల్ ఫోన్స్ ఆర్ ఎనీథింగ్ గ్యాడ్జెట్ యూసేజ్ గురించి మాట్లాడారు. దోస్ బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. స్క్రీన్ టైమ్ లేకపోతే గ్యాడ్జెట్ అడిక్షన్ వల్ల నష్టపోయేది వాడొక్కడే, డ్రగ్స్ వల్ల నష్టపోయేది మొత్తం సమాజం, కుటుంబమే కాదు సమాజం మొత్తం, ఈవెన్ కంట్రీ ఈజ్ ఎట్ లాస్. స్క్రీన్ టైము నువ్వు చూసుకో, ఏమన్నా చేసుకో, అది నీ కర్మ అని వదిలేయచ్చు, కానీ డ్రగ్స్ని అలా వదిలేలే ఈరోజు. బట్ ఈవెన్ దట్ ఈస్ డేంజరస్ నేను చెప్పేది, బట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని అంటున్నాను. స్క్రీన్ టైం అని అంటున్నారు, ఏమన్నా అంటే ఇప్పుడు బయటికి పోయి రీల్స్ తీస్తారు అంతవరకే. తర్వాత చదువు, నేను ఒకటే చెప్పేది మీ అందరికీ, ఇప్పుడు బాగానే ఉంటుంది మీ ఎంజాయ్మెంటో లేకపోతే ఫ్రెండ్స్ పార్టీస్ బాగానే ఉంటుంది, కానీ ఆల్ ఐ వాంటెడ్ టు టెల్ ఇస్ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్, సేఫ్ గార్డ్ యువర్ ఫ్యూచర్. అండ్ ఆల్సో మన సొసైటీకి, మన కంట్రీకి ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో ముందుకు రండి. ఈరోజు చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నేను ఇక్కడ అమ్మాయిలు చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, చదువు అనేది కేవలం ఇట్ ఈస్ నాట్ నాలెడ్జో లేకపోతే కాదు, ఇట్ ఈస్ అ వెపన్ ఫర్ యూ. మీరు ఎంత బాగా చదువుతారో మీ ఫ్యామిలీ, మీ సమాజం మొత్తం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ టు యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది నేను ఎప్పుడు నేర్చుకున్నానంటే, ఒక డాక్టర్గా ఎంబీబీఎస్ చేసి సేవలు అందిస్తూ ఉన్నాను, బట్ ఇప్పుడు ఒక ఎంపీ అయిన తర్వాత నాకు ఆ చదువు వల్ల వచ్చిన గౌరవము చాలా ఎక్కువ. ఒక డాక్టర్ కన్నా నేను ఈరోజు ఎంపీ అయ్యి ఆ అమ్మాయి చదువుకుంది, ఈరోజు పార్లమెంట్లో షీఈ్ అ డాక్టర్ అని ఇంట్రడ్యూస్ చేస్తారు నన్ను ఎవరైనా సరే. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఒక ఎంపీగా నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ముందుంది, నాట్ దట్ షీఈ్ ఎంపీ, షీఈ్ అ డాక్టర్ అని చెప్పేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ కూడా అదే చెప్తున్నాను, చదువు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ డ్రగ్స్ జోలికి వెళ్ళకండి. డ్రగ్స్ అంటేనే ఇట్ ఈస్ డార్క్నెస్, డిస్ట్రక్షన్ అండ్ డివాస్టేషన్.
అదైతే నేను చెప్పగలుగుతాను. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన ఈగిల్ టీం వాళ్ళు ఉన్నారు, సిఐ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ హ్యావ్ మై నంబర్. నెట్ కొడితే వచ్చేస్తుంది నా నంబర్. ఎనీ డిఫికల్టీస్, నాట్ జస్ట్ రిలేటెడ్ టు డ్రగ్స్, ఎనీ డిఫికల్టీస్ యూ కెన్ కాల్ మీ అండ్ ఐ కెన్ సెట్ రైట్ యువర్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. డ్రగ్స్ వద్దు బ్రో, చాలా సక్సెస్ అయింది ఈ కార్యక్రమం. ఇంకా దీన్ని తీవ్రతరం చేసి విద్యార్థులకు అవగాహన కల్పించి, ఎలాగైతే మన ఎంపీ గారు శబరి గారు వచ్చారో అదేవిధంగా మన ఈగల్ టీం కానీ, సిఐ గారు కానీ, విద్యార్థులు కానీ ఎంతో చక్కగా ఇందులో పాల్గొని వాళ్ళు వినడము, అవగాహన చేసుకోవడం, ఇదంతా కూడా చాలా చక్కగా, చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నిజాం.